హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మనం చికెన్ పరాటా నేర్చుకుందామండి. ఇది చీజ్ చికెన్ పరాటా. మా పాపకి చాలా ఇష్టం అండి ఇది. ఫస్ట్ మనం ఒక 400 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకుంటాం. బోన్లెస్ తీసుకున్నానండి నేను. ఇలా క్యూబ్ సైజ్ పీసెస్గా దాన్ని కట్ చేసుకుంటాం అనమాట. ఇందులో సాల్ట్ యాడ్ చేశానండి. నెక్స్ట్ పసుపు, కారం, కాశ్మీరీ లాల్ మిర్చి అండి, ఇది ఎక్కువ కారం ఉండదు. గార్లిక్ పౌడర్ అండి, ఇది ఫ్లిప్కార్ట్, అమెజాన్లో దొరుకుతుంది ఈజీగా. ధనియాల పొడి, జీరా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని ఫుల్గా మిక్స్ చేయాలండి. ఇది బాగా మిక్స్ చేస్తే జ్యూసెస్ పీస్కి పడతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తామన్నమాట. ఇది ఎందుకంటే ప్యాన్కి చికెన్కి మధ్యలో ఒక బ్యారియర్గా యూజ్ అవ్వడానికి. ఇందులో మనం మ్యారినేట్ చేసిన చికెన్ని యాడ్ చేస్తామండి. యాడ్ చేసి స్లో ఫ్లేమ్లో దీన్ని 90% వరకు కుక్ చేయాలన్నమాట. ఇలా జ్యూస్ రిలీజ్ చేస్తూ ఉంటుందండి. మిక్స్ చేస్తూ కలుపుకుంటూ 90% కుక్ చేయండి. అండ్ దాన్ని కూల్ అవ్వడానికి నేను పక్కన పెట్టాను. ఇప్పుడు ఇంకో బౌల్లో ఇది మనం మైదాతో కూడా చేసుకోవచ్చండి, బట్ పిల్లల కోసం నేను ఆటాతో తయారు చేస్తున్నాను అనమాట. గోధుమ పిండి, అందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసి మిక్స్ చేసా ఫస్ట్. దాని తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి మనం ఎలా అయితే కలుపుతామో అంత థిక్నెస్గా కలుపుకుంటే చాలండి. కొద్దిగా సాఫ్ట్గా ఉండి దీన్ని కూడా ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఇందాక మనం ఏదైతే కుక్ చేసుకున్న చికెన్ ఉందో దాన్ని ఇలా కొద్దిగా ప్రెస్ చేస్తే, ఒక స్పూన్తో కానీ లేదా ఆలూ మైషర్ ఉంటుంది కదండి, దాంతో కానీ ప్రెస్ చేసిన, ఫోర్క్తో ప్రెస్ చేసిన, ఇదేంటంటే స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. ష్రెడెడ్ చికెన్లా తయారవుతుంది. దీనివల్ల ఏంటంటే మనం పరాటాలో స్టఫింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టఫింగ్ తయారు చేద్దామండి. నేను ఇందులో మొజరెల్లా చీజ్ యాడ్ చేశాను. ఇది కోల్డ్ మొజరెల్లా చీజ్ అండి, చల్లగా ఉండాలి. వేడిగా ఉన్నదే అంటే కూలింగ్ తగ్గిన తర్వాత ఇది ముద్ద అయిపోతుంది, అందుకు కూలింగ్గా ఉండేదే యూస్ చేయండి. ఇందులో ఇందాక ఏదైతే మనం చికెన్ ఫ్రై చేసుకొని షెడ్ చేసుకున్నామో ఆ చికెన్ యాడ్ చేస్తాను అనమాట. యాడ్ చేసి ఫుల్గా మిక్స్ చేసేయాలండి. దీన్ని కొద్దిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయండి, సో దట్ అన్నీ ఫుల్గా కలుస్తాయి. ఎక్కడైనా చిన్న లమ్స్ ఉన్న చికెన్వి లేదా మొజరెల్లా చీజ్ది అవన్నీ మీరు ఇప్పుడే విప్పుకోవాలన్నమాట. లమ్స్ ఉంటే ఏమవుతుందంటే తర్వాత చపాతీ చేసేటప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి, చపాతీ పిండి చాలా సాఫ్ట్గా తయారైంది. ఇందులో ఒక పెద్ద బాల్ సైజ్ చపాతీ పిండి తీసుకోవాలి. పరాటా కాబట్టి కొద్దిగా ఎక్కువ పడుతుందండి. ఇది డ్రై ఆటా అండి. ఆటా తీసుకున్న దీన్ని 4 సైడ్స్ ఈ ఆటా అంటించి ఒక చిన్న బౌల్ షేప్లో, అంటే ఒక చిన్న గిన్నె షేప్లో దీన్ని తయారు చేయాలన్నమాట. స్లోగా ఎడ్జెస్ ప్రెస్ చేస్తూ కిందకి అంటే అది గిన్నె షేప్లో ఫామ్ అయిపోతుందండి. ఇందాక మనం స్టఫింగ్ తయారు చేసుకున్నాం కదండి, ఆ స్టఫింగ్ ఇందులో యాడ్ చేస్తామన్నమాట. ఒక పెద్ద హ్యాండ్ఫుల్ స్టఫింగ్ తీసుకొని ఇలా యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసిన తర్వాత దీన్ని లోపలికి అడుస్తూ 4 సైడ్స్ మనం మెల్లగా ఆ చపాతీ పిండిని పైకి తీసుకొని వస్తామన్నమాట. అలా స్క్వీజ్ చేస్తూ ఉంటే చపాతీ రోల్ అయిపోయి ఇది కవర్ అయిపోతుందండి. ఇలా ప్రెస్ చేసి ఇప్పుడు మనం చపాతీ ఎలాగైతే చేస్తామో అలా రోల్ చేసేసుకోవడమే. రోల్ చేసుకునేటప్పుడు కొద్దిగా పిండి యాడ్ చేస్తూ రోల్ చేయండి. దానివల్ల కింద అంటుకోదు. ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే ఇలా మనం 2 సైడ్స్ ఫ్లిప్ చేస్తే అది ఊడిపోతుందండి. ఇప్పుడు చిన్న గీ యాడ్ చేసుకొని నేను ఈ చపాతీని 2 సైడ్స్ కాల్చుకుంటున్నాను అనమాట. గీ వల్ల పరాటా టేస్ట్ చాలా బాగా ఉంటుందండి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి, హై ఫ్లేమ్ పెట్టద్దు. హై ఫ్లేమ్ పెడితే పరాటా మాడిపోతుంది, లోపల ఉన్న చీజ్ మెల్ట్ అవ్వదు అనమాట. ఇలా ప్రెస్ చేస్తూ చేయడం వల్ల చీజ్ అంతా ఫుల్గా హీట్ స్ప్రెడ్ అయ్యి మెల్ట్ అయిపోతుంది. నేను పిజ్జా కట్టర్తో కట్ చేశానండి 4 పీసెస్గా. ఇందులో మీరు చూడొచ్చు చీజ్ ఎలా మెల్ట్ అయిపోయిందో, మొత్తం జ్యూసీగా తయారైందండి. ఇదేనండి చికెన్ పరాటా చేయడం. మీరు కూడా ట్రై చేసి
ఫోటోని షేర్ చేయండి. మా పాపకి చాలా నచ్చిందండి. దీన్ని నేను పెరుగుతో సర్వ్ చేశాను. మీరు స్టఫింగ్ ఉంది కాబట్టి పెరుగు లేకపోయినా తినేయచ్చు. అలా ఉత్తి పరాటా కూడా తినేయచ్చు. మీరు కూడా పరాటా ఇంటి దగ్గర ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.